వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో ప్రియురాలిపై ప్రియుడికి అనుమానం కలిగింది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి హత్య చేశాడు. పల్నాడు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దుర్మార్గమిది. పల్నాడు జిల్లా చింతపల్లి వద్ద యువతి దారుణ హత్య కలకలం రేపింది. మృతురాలిని చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనాగా పోలీసులు గుర్తించారు. ప్రియుడే ఆమెను హత్య చేశాడని నిర్ధారించారు. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జిలుగు బాలసైదులు షేక్ హసీనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొంతకాలంగా హసీనాపై అనుమానం పెంచుకున్న బాలసైదులు 4 రోజుల క్రితం మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కారంపూడి పిలిపించాడు. చింతపల్లి ఎన్ఎస్పీ కాలువ వద్దకు తీసుకువెళ్లి హసీనాను హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశాడు. తర్వాత హైదరాబాద్ పారిపోయాడు. హసీనాను హత్య చేసిన సైదులు విషయాన్ని ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో సైదులు తండ్రి చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సైదులను గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిచ్చిన సమాచారంతో చింతపల్లి ఎన్ఎస్పీ కాలువ వద్ద 90% కాలిన యువతి మృతదేహాన్ని గుర్తించారు. షేక్ హసీనా తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.